హాయ్ ఫ్రెండ్స్, మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రసం పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కషాయంతో కూడుకున్న రసం అన్నమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ప్రత్యేకించి కషాయం కాచిస్తే పిల్లలు తాగరు కదా. ఈ జలుబు దగ్గు ఇవన్నీ తగ్గుతాయి. సో దానికని మనం రసం పెట్టుకోబోతున్నాము. దీనికి కావలసిన పదార్థాలు: టమాటా పేస్ట్ అంటే మరి టమాటా పేస్ట్లో చేసేసుకోకూడదు, కొంచెం ముక్కలు తగిలేటట్టుగా ఉండాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ధనియాలు, ఇక పోపు దినుసులు. పోపుకు సంబంధించి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం వాము, జీలకర్ర. ఒక గిన్నె తీసుకుని ఈ టమాటా పేస్ట్ వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. ధనియాలు, చింతపండు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. మిగిలింది రసం తాలింపు పెట్టుకున్నాక మిగిలింది వేసుకుందాము. ఈ అల్లం ముక్కలని కచ్చాపిచ్చాగా దంచుకుందాము. ఇలా దంచుకుని వేసుకోవటం వల్ల దీనిలో ఉన్న రసం అంతా మన చారులోకి దిగిపోతుంది. ఇలా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, వేసేసుకుంటున్నాము. ఇందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ వేసాను. ఉప్పు, గల్లుప్పు వేస్తున్నాను. తర్వాత కావాలంటే, సరిపోకపోతే మళ్ళీ రసానికి సరిపడా వేసుకుందాము. మ్యాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని వీటన్నిటిని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. మంచిగా అన్నీ కలుపుకుంటున్నాము. చింతపండు, ఉల్లిపాయలు చారులో పొడుగ్గా ఎందుకు కట్ చేసుకున్నామంటే, మనం తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే పంటికి బాగుంటాయి కదా. బాగా కలుపుకొని దీనికి సరిపడా వాటర్ పోసుకుందాము. దీనికి సరిపడా వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము. దీనిని స్టవ్ వెలిగించుకొని మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ రసాన్ని అందులో ఉన్న మొత్తం అల్లంలోని, ధనియాల్లోని, మొత్తం అన్నిటిలో ఉన్నవన్నీ దిగాలి. రసం అంతా దిగిన తర్వాత ఆ రసం మనకు కావాల్సింది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఈ రసం 20 మినిట్స్ వరకు చక్కగా చిన్న మంట మీద మరుగుతూ ఉండేసరికి మొత్తం దీనిలో ఉన్న పోషకాలన్నీ మన రసంలో దిగిపోయాయి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. దీనిని పక్కన పెట్టుకొని మన తాలింపుకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు, ఒక 2 స్పూన్లు ఆయిల్ పడుతుంది అంతే.
ఆయిల్ మరగాలి. వెల్లుల్లిపాయలు ఇలా కొట్టుకుని వేసుకుందాం, మొహం మీదకి వస్తాయి కదా. వెల్లుల్లి 2 వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా. వేగిన తర్వాత ఈ తాలింపు గింజలు వేసేసుకుంటాం. కొంచెం చిటపటలాడుతాయి, జాగ్రత్త. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం వాము, ఒక మిరపకాయ వేస్తున్నాను, 2 మిరపకాయ. తాలింపు వేగనిద్దాం. మామూలుగా పిల్లలు కషాయంలా కాసేసి ఇస్తే తాగండి అంటే ఎవ్వరూ తాగరు కదా. ఈ వింటర్ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరాలు ఇవన్నీ ఇంకా కామన్ కదా మనకి. సో అవి వచ్చినప్పుడు అన్నం తినాలనిపించదు, నోటికి ఆకలేస్తుంది, కాకపోతే అన్నం సహించదు. ఆ టైంలో ఈ రసం పెట్టుకొని చక్కగా తింటే మన నోటికి రుచిగానే ఉంటుంది, తొందరగా డైజెషన్ అయిపోతుంది. తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఈ రసంలో వేసేసుకుంటున్నాము. నీడకొస్తుంది, జాగ్రత్త. ఒకసారి హైలో పెట్టేసుకొని ఒక్క మరుగు, తాలింపు వేసిన తర్వాత ఒక్క మరుగు మరిగితే మన రసం రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం ఒక్క మరుగు వచ్చేంత వరకు మరుగుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడి వేడిగా పొగులు కక్కే, చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా రసం రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం రసం పోసుకొని మనం తింటే పొట్ట నిండుద్ది, మన బాడీకి సరిపడా దాంట్లో ఉన్న పోషకాలు మన బాడీకి అందుతాయి. సో ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.